సమంత గారి 'మా ఇంటి బంగారం' సినిమా ఎంత విజయం సాధించిందో మనం చూసాం. థియేటర్‌లో కూడా కలకల్లాడుతుందని చెప్పుకోవాలి. ఇప్పటికి కూడా లాంగ్ రన్ ఉంది. 50 కోట్ల క్లబ్‌లో కూడా చేరిపోయింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడొక న్యూస్ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే మొన్నటి నుంచి కూడా నేషనల్ అవార్డ్ టాపిక్ అనేది హాట్ టాపిక్‌గా మారిపోయింది. అది చిరంజీవి గారు, రామ్ చరణ్ గారిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ కావచ్చు, లేకుంటే ఏదో ఒకటి కానీ నేషనల్ అవార్డ్‌కి సంబంధించిన డిస్కషన్ అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు 'మా ఇంటి బంగారంలో' సమంత గారి పెర్ఫార్మెన్స్ కూడా నేషనల్ అవార్డ్ రావాలని చెప్పేసి ఆమె అభిమానులు కూడా చాలామంది కోరుకుంటున్నారు. మరి వచ్చే అవకాశాలు ఉన్నాయా? లేవా? అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారి అభిప్రాయాన్ని కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సో సమంత గారికి నేషనల్ అవార్డ్ మామూలుగా 'మా ఇంటి బంగారం' సినిమా ఇంత విజయం సాధించిందంటే అందులో సమంత గారి పర్ఫార్మెన్స్, ఆమె ఫ్యాండము ఇవన్నీ కూడా ఒక కీలక పాత్ర పోషించాయి సార్. సో ఇంత సక్సెస్ రావడానికి గల ప్రధాన కారణం సమంత గారిని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మరి అటువంటి సమంత గారికి నేషనల్ అవార్డు ఈ సినిమాతో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ, ఆమెకి ఎక్కువగా స్కోప్ ఉంది, ఆమె లీడ్ రోల్ కాబట్టి. సో ఆ స్కోప్ ఉందా సార్? అంటే డెఫినెట్లీ సమంతది 'మా ఇంటి బంగారం' సినిమాలో అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. ఆల్రెడీ ఇప్పుడు రివార్డ్స్ అయితే బీభత్సంగా వస్తున్నాయి. ఇంచుమించు ఒక 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పి అందరూ అంచనా వేస్తున్నారు. అంటే రివార్డ్స్, అవార్డ్స్ కూడా వచ్చే సినిమా. కానీ నేషనల్ అవార్డ్ అనేది ఇట్స్ టూ ఎర్లీ అన్నమాట. నేషనల్ అవార్డ్ అనేది చాలా భాషలు ఉంటాయి. ఇప్పుడు హిందీ ఉంటుంది, తమిళ్, మలయాళం, అలాగా చాలా భాషలు ఉంటాయి కదా. ఆ భాషల్లో అంటే ఒక రీజనల్ లాంగ్వేజ్ కేటగిరీలో కూడా ఇస్తారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కేవలం మా 6 నెలలు మాత్రమే అయినాయి కదా. ఇంకొక 6 నెలలు ఉన్నాయి ఈ ఏడాదిలో 2026. ఇంకా 6 నెలల్లో ఇంకేమైనా గొప్ప సినిమాలు రావచ్చు కదా. మన తెలుగులోనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఏమైనా రావచ్చు. కాబట్టి ఇంకా పూర్తిగా అవ్వకుండానే అప్పుడే మనం అంత అయిపోయిన తర్వాత 2026లో ఏ సినిమాలు వచ్చాయి, ఏ సినిమాలకి అవార్డులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి డిస్కస్ చేసుకోవడం వేరు. ఇప్పుడు అసలు ఇంకా ఏ సినిమాలు వస్తాయో రావో తెలియని ఇప్పుడు ఈ పరిస్థితుల్లో సమంతకి నేషనల్ అవార్డు వస్తుందా అని చెప్పి మాట్లాడుకోవడం అనేది ఇట్స్ టూ ఎర్లీ అన్నమాట. బట్ దాన్ని చెప్పినట్టు డెఫినెట్గా సమంత డిజర్వ్స్ అవార్డ్స్. అది నేషనలా లేకపోతే ఆస్కారా ఏంటన్నది పక్కన పెడితే ఖచ్చితంగా ఆమెది అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్. దానికోసం చాలా ఎఫర్ట్ పెట్టిందని మనకు తెలుస్తూనే ఉంటుంది. సినిమా చూస్తుంటే యాక్షన్ సీక్వెన్స్ చేయడం మామూలు విషయం కాదు కదా. అంటే అందులోనూ శారీస్తో ఫైట్ చేయడం, మామూలు ప్యాంట్ షర్ట్ వేసుకొని ఫైట్లు చేయడం వేరు, శారీస్ తోటి ఫైట్స్ చేయడం అవి కూడా కొన్ని చాలా టిపికల్ ఫైట్స్ అయి ఉంటాయి. అంటే కొన్ని గ్రాఫిక్స్ తోటి అది ఇది కొంత మేనేజ్ చేసినా బేసిక్ ఇదైతే చేయాలి కదా. సో దానికోసం ఆమె ఎంతో శ్రమపడి ఉంటుంది. ఆ శ్రమకు తగ్గ ఫలితం ఇప్పుడు ఆమె అందుకుంటుంది. ఓకే, డెఫినెట్గా అంటే వచ్చే అవకాశం ఉందని మాత్రం మనం చెప్పచ్చు. సార్ మామూలుగా టాలీవుడ్లో నేషనల్ అవార్డు ఫిమేల్ యాక్టర్స్కి అని ఎవరినైనా చూసుకుంటే మాకు అప్పట్లో అనుష్క గారికి రావాలని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. ఎవరికి? అనుష్క గారికి. చాలా సినిమాలు వచ్చాయి, అరుంధతి కావచ్చు. అంటే ఫిమేల్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు అంటే అనుష్క గారి పేరు వచ్చేసింది. తర్వాత సాయి పల్లవి గారి పేరు కూడా కొన్ని సినిమాలకు గాను తెరపైకి వచ్చేసింది. ఇప్పుడు సమంత గారి పేరు బట్ చూస్తే ఎవరికైతే రాలేదు. అంటే అదొక ప్రయత్నం, విఫల ప్రయత్నంగానే మిగిలిపోతుందా లేకుంటే ఏంటి సార్ లోపం ఎక్కడే జరుగుతుంది? అంటే ఇప్పుడు మనం ఫస్ట్ టైం అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు అంతకుముందు ఎవరికి ఏ తెలుగు హీరోకి రాలేదన్న విషయం అప్పుడే తెలిసింది. అంతకుముందు చాలా నేషనల్ అవార్డ్స్ మనకి వచ్చాయి, పాటలకి లేదంటే వేరే వేరే కేటగిరీలో వచ్చాయి. కానీ నటుడిగా బెస్ట్ యాక్టర్ అవార్డు అనేది ఇప్పటివరకు మన తెలుగులో మరి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వి రంగారావు, ఎంతమంది గొప్ప నటులు మన తెలుగులో ఉన్నారు. ఎంతమంది కోట్లాది ప్రేక్షకులను అలరించారు. ఈవెన్ అప్పట్లోనే నర్తనశాల సినిమాకి గాను ఎస్వి రంగారావుకి ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయని చెప్పి అన్నారు. కానీ మరి నేషనల్ అవార్డు రాలేదు. అందువల్ల దానికి ఉన్నటువంటి ఏంటి అన్నది మనకు కరెక్ట్గా తెలియదు. ఖచ్చితంగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాకే ఇవ్వాలా అన్నది కూడా బహుశా ఉండకపోవచ్చు. హీరోయిన్కి ఒక పుష్ప సినిమాలో అల్లు అర్జున్కి ఇచ్చినట్టు వేరే సినిమాలో ఈ హీరోయిన్లు ఉన్న సినిమాలో కూడా హీరోయిన్కి ఇవ్వచ్చు కదా. పర్టికులర్గా అందులో ఆమె పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటే, ఇప్పుడు సావిత్రి ఆమె పర్టికులర్గా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఏమి చేయకపోయినా కూడా సావిత్రి సహజ నటి అని చెప్పి లేదంటే మహానటి అని చెప్పి బిరుదు ఎలా వచ్చింది ఆమెకి కదా.
మామూలుగా రెగ్యులర్ కమర్షియల్ సినిమాల ద్వారానే ఆమెకు అంత పేరు వచ్చింది. ఓకే. అలాగే అవార్డ్స్ కూడా ఒక పక్కా కమర్షియల్ సినిమా. ఇప్పుడు ఎలాగైతే పుష్ప ఒక పక్కా కమర్షియల్ సినిమానో అలాగే ఎవరైనా ఒక పక్కా కమర్షియల్ సినిమాలో కూడా పర్ఫార్మెన్స్ బేస్డ్ క్యారెక్టర్ అది చేసి నేషనల్ అవార్డు తీసుకునే అవకాశం ఉండొచ్చు. ఓకే సార్, పుష్ప అనేది బాలీవుడ్ని సైతం కుదిపేసిన సినిమా. అక్కడ వసూళ్ళు ఏ స్థాయిలో వచ్చాయో మనం చూస్తాం, అక్కడ ఫ్యాన్స్ ఎలా అల్లు అర్జున్ గారికి ఏర్పడ్డాయో చూసాం. సో అలా బాలీవుడ్ని కదిపిన సినిమా కాబట్టి అల్లు అర్జున్ గారి నటనకి అక్కడ ఇదైపోయారు కాబట్టి దాన్ని గుర్తించి అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు ఇచ్చారు అని అనుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు మిగతా సినిమాలు రంగస్థలం కావచ్చు, ఇంకా వేరే సినిమాలు కావచ్చు, అది ఆ స్థాయి బాలీవుడ్ స్థాయి వరకు ప్రమోషన్స్ చేయలేదు, అక్కడ ఆ లెవెల్లో రిలీజ్ చేయలేదు కాబట్టి దాన్ని గుర్తించలేదు, ఇప్పటివరకు అటువంటి ప్రయత్నం జరగలేదు కాబట్టి రాలేదని అనుకోవచ్చు సార్. అంటే డెఫినెట్గా కొంత ప్రయత్న లోపం కూడా ఉండొచ్చు. ఉదాహరణకి RRR సినిమా కంటే కూడా గొప్ప సినిమాలు మన తెలుగులో ఎన్నో వచ్చాయి కదా. అవును కదా. ఈవెన్ రాజమౌళి దర్శకత్వంలోనే RRRని మించిన సినిమాలు, ఒక ఛత్రపతి కావచ్చు, ఇటువంటి సినిమాలు ఎంత ఇదిగా ఉంటాయి. అంటే దానికి అప్లై చేయడం దగ్గర నుంచి దానికోసం అంటే ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది తెలిసి ఉండాలి. దాని తర్వాత దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ ఏంటి, అంటే ఫార్మాలిటీస్ అంటే ఇప్పుడు ఒక సినిమాను అప్లై చేసి ఊరుకోవడమే కాకుండా అక్కడ ప్రీమియర్ షోస్ స్పెషల్ షోస్ వేయడం, ఇటువంటివి కొన్ని ఉంటాయి కదా. వాటన్నిటినీ పాటించినప్పుడు అవార్డు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అసలు అప్లై చేయకుండా దానికి సంబంధించి ఏం ప్రయత్నాలు ఏం చేయకుండా ఉంటే వాళ్ళంతటా వాళ్ళు పిలిచి అవార్డులు ఇవ్వడం అనేది చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ఇన్సిడెంట్స్లో జరుగుతుంది తప్ప మన ప్రయత్నం చేయకుండా అనేది. అంటే ఇప్పుడు ఈవెన్ పద్మశ్రీ, పద్మభూషణ్ ఇటువంటి పురస్కారాలు కూడా ముందు నేను ఈ పద్మశ్రీ పురస్కారాన్ని పొందడానికి నేను అర్హుణ్ణి చెప్పి ఆ పర్టికులర్ ఆ గ్రహీత ఎవరైతే ఉన్నారో ఆయన అనుకుని ఆ దిశగా ముందు అప్లై చేయాలి కదా. ఇప్పుడు ప్రభుత్వం ఇన్ని రాష్ట్రాల నుంచి కొన్ని వందల మంది, వేల మంది ఉంటారు కదా. ఆ వేల మందిలో ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది ప్రభుత్వాల నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సిఫార్సుల ద్వారా వచ్చిన వాటిని కన్సిడర్ చేస్తుంది. అంటే ముందు మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ నుంచి కానీ, ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, ఇంకో చోట నుంచి కానీ ఆ సిఫారసు వెళ్ళేలాగా ప్రయత్నం అయితే చేయాలి కదా ముందు. సో డెఫినెట్గా అవార్డ్స్ అనేవి కొంచెం ప్రయత్నపూర్వకంగా కూడా మనం ఇది చేయొచ్చు. అలా అని చెప్పి కేవలం లాబింగ్ ద్వారానే వస్తాయని కూడా మనం అనడం అనేది తప్పు అవుతుంది. ఓకే, మనం ముందు ఆ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా దాన్ని ఇది చెయ్యాలి ఏంటనేది ఒక ఇది ఉంటుంది కదా. ఆ మార్గంలో వెళ్ళినప్పుడు అవకాశాలు ఉంటాయి అన్నమాట. సరే, ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమాకి ఆ ప్రయత్నం చేస్తారా, దాన్ని పంపిస్తారా సమంత గారికి, అంటే వచ్చే విధంగా ఏమన్నా దీనికి సంబంధించి ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయి? డెఫినెట్గా చేస్తారు. ఎందుకంటే ఇది ఒక పబ్లిక్ ఒపీనియన్ అయ్యింది కదా. మనమే దీని గురించి ఒక వీడియో చేస్తున్నాం, ఆల్రెడీ చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారు. నువ్వు అన్నట్టు ఇందాక మన చిరంజీవి గారు చేసినటువంటి ఒక స్పీచ్ కూడా దీన్ని బాగా ఇది చేసింది, బాగా స్ప్రెడ్ అయ్యేలాగా చేసింది. కాబట్టి ముందు వాళ్ళ ఆలోచన, ఓహో జనాలు ఇలా అంటున్నారు, మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు అనే ఒక ఆలోచన అయితే డెఫినెట్గా వస్తుంది. కానీ ఇంకా తర్వాత వచ్చే సినిమాలు వీటన్నిటి మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి రిజల్ట్ అనేది ఆ ప్రయత్నంలో సమంత ఏ మేరకు విజయం సాధిస్తుంది అన్నది మనం చూడాలి. బట్ ఈ అవార్డ్స్ కంటే కూడా, ప్రభుత్వం ఇచ్చే అవార్డుల కంటే కూడా ప్రజలు ఇచ్చే రివార్డ్స్, ప్రజలు ఇచ్చే అప్రిసియేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్ కదా. అవును కదా. ఇప్పుడు చాలామంది గ్రేట్ డైరెక్టర్స్కి, గ్రేట్ పర్సనాలిటీస్కి ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి పురస్కారాలు లేదంటే ఏ విధమైనటువంటి గుర్తింపు లేకుండా ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. పేర్లు మనం పర్టికులర్గా చెప్పడం కాదు, కానీ ఏనప్పుడు కొంతమందికి పద్మశ్రీలు, పద్మభూషణ్లు ప్రకటించినప్పుడు వాళ్ళకి రాని పద్మశ్రీకి ఎలా ఇచ్చారు అని కొన్ని విమర్శలు మనం చూస్తుంటాం. అటు హిందీలో కానీ, మన తెలుగులో కానీ, ప్రతి చోట కూడా కదా. కాబట్టి ఇది ప్రతిభకి కొలమానంగా అయితే మనం చూడకూడదు దీన్ని, అదొక యాడెడ్ ఇదన్నమాట. కానీ ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ఇప్పుడు సమంతకి వస్తున్నటువంటి, ఈ సినిమాకి వస్తున్నటువంటి, ఈవెన్ ఓవర్సీస్లో కూడా విపరీతంగా కలెక్ట్ చేస్తున్నాయి. అందులో సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి ఇంటర్వ్యూ చూసాం, మంజుషా అని. ఆ అమ్మాయి చెప్పింది, మేమే చూద్దామంటే మాకు టికెట్లు దొరకట్లేదు అని చెప్పి ఇంటర్వ్యూలో చెప్పింది. నిజంగా అంటే అదే సినిమాని ప్రమోట్ చేసుకోవడం కోసం అని చెప్పిన
చెప్పిందని కాకుండా నిజంగా అలా ఉందంట. ఆ, ఇప్పుడు అంటే 5వ రోజు 6వ రోజు కూడా అంత స్ట్రాంగ్గా ఉండడం అనేది చాలా అరుదైనటువంటి విషయం కాబట్టి ఆ, ఈ ప్రజల రివార్డ్స్ పొందుతున్నటువంటి సినిమా ఈ సమంత డెఫినెట్లీ ప్రభుత్వం నుంచి కూడా అవార్డ్స్ పొందుతుందని మనం చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.